అవునులే, ఏమే నా కొడుకు జీవితంలోకి రాకపోయి ఉంటే నా కొడుకు హాయిగా ఇక్కడే బతికుండేవాడేమో. నానమ్మా, ఎప్పుడు అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పొలాల్ని ఎలా అయినా అమ్మించాలని అంబికమ్మ పెద్దయ్యని ఒప్పించేది పనిలో ఉంది. ఇది జరగకూడదు. వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది. ముందు పొలాన్ని అమ్మాలో లేదో అది తేల్చండి. పెద్దయ్య, పచ్చగా కళకళలాడే పొలాలను అమ్మితే వ్యవసాయం బీడు భూముల్లో చేసుకోలేం కదా. అదేనమ్మా, వీళ్ళకి అర్థం కావడం లేదు. ఏయ్, నిన్నెవడడిగాడు బోర్డు సలహాలు? అది కాదమ్మా, ఆ ఫ్యాక్టరీ కడతామంటున్న వాళ్ళు మార్కెట్లో కంటే డబుల్ రేట్ ఇస్తామంటున్నారు. అంటే ఇందులో ఏదో మతలబుందమ్మా. ఏయ్, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. నానా, రేపు మళ్ళీ పంచాయతీ దగ్గరికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వస్తున్నారు, అక్కడే మాట్లాడదాం. సరే, అక్కడే నిర్ణయిద్దాం. మన మధ్య ఎందుకు ఈ వాదనలన్నీ? వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వధువు పేరు కనక మహాలక్ష్మి. వరుడు పేరు విష్ణు విహారీ. విష్ణు విహారీ, విష్ణు విహారీ, విష్ణు విహారీ. యాక్సిడెంట్ అవడం వల్ల మీ అమ్మాయి ఊమ్కి ఇంటర్నల్ డ్యామేజ్ ఎక్కువైంది. అందువలన ఆమె గర్భసంచిని తీసేయాల్సి వస్తుంది. విహారీ మీద అంత ప్రేమని పెంచుకున్నావు నువ్వు, కానీ వాడు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? నీ గర్భసంచి తీసేశారని తెలిస్తే నువ్వెంత బాధపడతావు? అమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎలా ఉన్నానమ్మా? బాగానే ఉన్నాను కదా. లేదమ్మా, ఎప్పుడు గంభీరంగా ఉండే నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. నా కూతురికి యాక్సిడెంట్ అయ్యేలా ఉంటే నాకు బాధగా ఉంటుంది కదమ్మా. అమ్మా, నాకు కడుపులో నొప్పి కొంచెం ఉంది, కానీ అంత బానే ఉందమ్మా. ఎలాగైనా సరే నీ కళ్ళల్లో ఆనందం చూస్తానమ్మా. నువ్వు కోరుకున్నది ఏదైనా ఎలాగైనా నీకు దక్కేలా చేస్తాను. ఏంటమ్మా ఏమంటున్నావు? అదేనే, నువ్వు కోరుకున్నది ఏదైనా ఏది ఏమైనా నీకు దక్కేలా చేస్తాను. బావని కోరుకున్నాను. నా కోసం నువ్వు తగ్గి ఇక్కడి వరకు వచ్చి నా బావని నా వాణ్ణి చేసావు కదమ్మా. ఇంకా నాకేం కోరికలుంటాయి? నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అలాగే అందరూ కోరుకున్నట్టు వారసుడు కూడా నీకు కలిగేలా చేస్తాను. అమ్మా, ఇంట్లో అందరూ వారసుడు వారసుడు అని అంటున్నారు. ఎలాగైనా సరే బావతో నేనొక వారసుని కనిస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా.
అమ్మా, మీ అన్నయ్య నా కడుపులో పుడతాడని చాలా ఎమోషనల్ అవుతున్నావు కదా? సహస్రా, ఇప్పుడే కదా యాక్సిడెంట్ నుంచి బయటపడ్డావు. వారసుడి గురించి తర్వాత ప్లాన్ చేద్దామమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే అమ్మా. అమ్మా, ఏమైందమ్మా? కడుపులో నొప్పిగా ఉందమ్మా. తగ్గిపోతుందిలేమ్మా, తగ్గిపోతుంది. పడుకో. నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏయ్, నువ్విక్కడ పని మనిషిలా వచ్చావు, పని మనిషిలా ఉండు. అన్నింట్లో ఇన్వాల్వ్ అయ్యి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇక్కడ సెంటిమెంటల్ ఫుల్స్ ని ఎలా మార్చాలో అర్థం కాక నేను చూస్తుంటే నువ్వొచ్చి ఎదవ సలహాలు ఇవ్వకు. ఈ మొత్తం కుట్రలో నీ వాట ఎంతమ్మా? కుట్రేంటి? ఏం మాట్లాడుతున్నావు? మీరు కేవలం ఈ పొలం అమ్మడం లేదు, రైతుల పొలాన్ని కన్విన్స్ చేసి దగ్గరుండి అమ్మేలా చేస్తున్నారు. ఏంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అంబికమ్మ, మీరు ఆ వీకే ఇండస్ట్రీస్ ఎండి గారు కలిసే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. ఏదేదో ఊహించుకుని బాగకు. నేను తెలుసుకోకుండా మాట్లాడనని మీకు కూడా తెలుసు. మీరు మీ పార్ట్నర్సు జనాలకి మంచి చెయ్యట్లేదని కూడా నాకు తెలుసు. ఆ పొలాలని మనం కొనుక్కొని అక్కడ మనం ఫ్యాక్టరీ పెడితే మైన్స్ తవ్వడానికి పర్మిషన్ నేను తీసుకొస్తాను. దీనివల్ల నాకు లాభం ఏంటి? మిమ్మల్ని ఆ ఫ్యాక్టరీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా తీసుకుంటాను. నువ్వు ఏదైనా అనుకో, ఎన్నైనా అనుకో, కానీ ఈ పొలాల్ని మాత్రం నేను అమ్మి తీరుతాను. మీ నాన్నగారు చెప్పినట్టు ఈ భూమి మీ తాతల నాటి భూమి. ఇది మీకు చాలా అమూల్యమైనదమ్మా. ఇంత మంచి పొలాల్ని ఎవరు కొనకుండా నేను ఆపుతాను. నువ్వు ఆపలేవు. ఆపి తీరుతాను. మీరు చేసే ఈ కుట్రని నేను బయట పెడతాను. నీకు చేతనైంది చేసుకో.